V2 న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాళహస్తిలో ఘనంగా ప్రారంభమైన ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. శాస్త్రోక్తంగా ధ్వజారోహణ. తిరుపతిలో ఘనంగా ప్రపంచ MSME దినోత్సవం. పాల్గొన్న MSME సర్ఫ్ NRI ఎంపవర్మెంట్ అండ్ రిలేషన్స్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్. జిల్లాలో పరిశ్రమల వికేంద్రీకరణ చేపట్టాలని రాష్ట్ర MSME మంత్రి కొండపల్లి శ్రీనివాస్ను కోరిన టీడీపీ సీనియర్ నేత జయచంద్ర నాయుడు. కట్టంపేటలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం. 2 టౌన్ సిఐ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో పోలీసుల అవగాహన ర్యాలీ. శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీకాళహస్తి దేవస్థానం నుంచి శ్రీ కృష్ణ భగవాన్ ద్రౌపది ధర్మరాజులు అర్జున భీమసేన ఉత్సవమూర్తులను ధర్మరాజుల స్వామి ఆలయానికి తీసుకువెళ్లారు. ఆలయం నుంచి పురవీధుల మీదుగా గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీకాళహస్తిలో నేటి నుంచి శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి ఆలయం నుంచి శ్రీకృష్ణ భగవాన్ ద్రౌపది ధర్మరాజులు అర్జున భీమసేన ఉత్సవమూర్తులను ధర్మరాజు స్వామి ఆలయానికి తీసుకెళ్లడానికి గ్రామోత్సవం చేపట్టారు. శ్రీకాళహస్తి ఆలయ అలంకార మండపంలో ఉత్సవమూర్తులకు విశిష్ట దివ్య అలంకారాలు చేసి చప్పరంలో కొలువు తీర్చి మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల మీదుగా ధర్మరాజు స్వామి ఆలయానికి తీసుకెళ్లారు. శ్రీకాళహస్తి ఆలయం నుంచి బయలుదేరిన శ్రీకృష్ణుడు ధర్మరాజులు ద్రౌపదీదేవి ఉత్సవమూర్తులకు పురవీధుల్లో స్థానిక భక్తులు కర్పూర నీరాజనాలు పట్టారు. సాయంత్రం ధ్వజారోహణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, విఆర్ఓ ఏఈఓ మోహన్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, సబ్ టెంపుల్ ఇన్ఛార్జ్ లక్ష్మయ్య, సెంటరింగ్ ఇన్స్పెక్టర్ కృష్ణారెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
తిరుపతిలో జరిగిన ప్రపంచ ఎంఎస్ఎంఈ దినోత్సవంలో సంబంధిత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ను టీడీపీ సీనియర్ నేత తొట్టంబేడు మండల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జయచంద్ర నాయుడు కలిశారు. జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా పరిశ్రమలను వికేంద్రీకరించాలని కోరారు. తద్వారా కార్మికులు వలస వెళ్లే పరిస్థితి లేకుండా స్థానికంగా ఉపాధి పొందే అవకాశం కలుగుతుందన్నారు. అలాగే స్థానికంగానూ అభివృద్ధి జరుగుతుందని మంత్రికి సూచించారు. ప్రపంచ ఎంఎస్ఎంఈ దినోత్సవాన్ని తిరుపతి తాజ్ హోటల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎంఎస్ఎంఈ సర్ఫ్ ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ అండ్ రిలేషన్స్ మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రిని టీడీపీ సీనియర్ నేత తొట్టంబేడు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జయచంద్ర నాయుడు కలిశారు. పరిశ్రమలు ఒకే చోట కేంద్రీకృతం కాకుండా జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా వికేంద్రీకరణ చేపట్టాలని మంత్రిని కోరారు. తద్వారా వివిధ నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగడమే కాకుండా స్థానికంగా కార్మికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని సూచించారు. ఈ సందర్భంగా జయచంద్ర నాయుడు ప్రతిపాదనకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సానుకూలంగా స్పందించారు. అనంతరం ఇతర అంశాలపై ఇరువురు చర్చించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడంలో భాగంగా శ్రీకాళహస్తిలో గురువారం రేషన్ డీలర్లు వృద్ధుల వికలాంగుల ఇంటికి వెళ్లి రేషన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ రఘు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ శ్రీకాళహస్తి తహసీల్దార్ డిటి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి పట్టణంలో గురువారం నుండి ఇంటింటికి రేషన్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. జూలై నెలకు గాను 5 రోజుల ముందు నుండి రేషన్ పంపిణీ చేయడం, గతంలో వాహనాల వద్దకు లేదా రేషన్ షాప్లో వద్దకు వచ్చి తీసుకుంటున్న తమకు ఇంటి వద్దకే తెచ్చి ఉండడంతో లబ్ధిదారుల నుండి ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా డీలర్లు ఒక బాధ్యతగా కాకుండా సేవగా పరిగణిస్తున్నామని ఆయన వెల్లడించారు. చదివేసాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు 26/6/2025 నుండి 30/6/2025 వరకు వయోవృద్ధులైన 65 ఏళ్లు పైబడిన వయోవృద్ధులకు మరియు వికలాంగులకు రేషన్ వేలిముద్ర మరియు రేషన్ డెలివరీ ఇంటి దగ్గర పంపిణీ చేయుటకు రేషన్ షాపుల వారికి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వారు మరియు డిఎస్ఓ గారి ఆదేశాల మేరకు మా కాళహస్తి ఎంఆర్ఓ గారు సిఎస్డిటి గారు నిన్నటి దినం నుంచి పంపిణీ ప్రారంభించమని చెప్పినారు. అందులో భాగంగా నిన్న ఇవాళ పంపిణీ జరుగుతోంది. ఈ దినం మా వార్డుకి సంబంధించిన పంపిణీకి ప్రారంభించినాము. అదేవిధంగా అక్కడే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వేలిముద్ర వేసుకుని రేషన్ను పంపిణీ చేసాము. ఈ కార్యక్రమం వల్ల ఏంటంటే వయోవృద్ధులు వికలాంగులైన వాళ్ళు ఇంతకుముందు బాధ అనేది లేకుండా హ్యాపీగా వాళ్ళ ఇంటి దగ్గరే రేషను మరియు వేలిముద్రకు మంచి ఒక కార్యక్రమంగా భావిస్తున్నాము. శ్రీకాళహస్తి శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి వార్షిక ఉత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ విశేష ఉత్సవాన్ని పురస్కరించుకొని ముక్కంటి ఆలయం నుంచి ఉత్సవమూర్తులు ఊరేగింపుగా ధర్మరాజుల స్వామి ఆలయానికి తీసుకువచ్చారు. సాయంత్రం ఆలయ ఆవరణలో ముక్కంటి ఆలయ అనువంశిక ప్రధాన దీక్ష గురుకుల్ స్వామినాథన్ నేతృత్వంలో అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గణపతి పూజ పూర్తయ్యాక సమస్త దేవతా సమూహాలను యక్షకులు, కిన్నెర, కింపురాషాది మహాత్ములను ఉత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. కొడితాడు సాయంతో భక్తులు సమర్పించిన చీరలు, కోడి వస్త్రాలను ధ్వజస్తంభం మీదకు ఆరోహించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎట్టి ఆఫీసర్ బాపిరెడ్డి, ఏఈఓ కృష్ణారెడ్డి, తెదేపా పట్టణాధ్యక్షులు విజయ్ కుమార్, చెంచయ్య నాయుడు, సుబ్బయ్య, మినరల్ రవి, కాసారం బాలాజీ, సుమతి, అనిత, అమర్నాథ్, ఆలయ వేద పండితులు, అర్ధగిరి స్వామి, దక్షిణామూర్తి తదితర నేతలు పాల్గొన్నారు.
ద్రౌపది సమేత ధర్మరాజు స్వామివారి ఆలయ అగ్నిగుండ ప్రవేశనకు మొదటి రోజుగా ధ్వజారోహణ జరగడం జరిగింది. ఈ ధ్వజారోహణలో ముఖ్య అతిథులుగా ఈఓ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు సూచన మేరకు, రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈ యొక్క పండుగని గొప్ప వింతగా కళాశాలలో ప్రతి సంవత్సరం ధర్మరాజు స్వామి గుడి అగ్నిగుండ ప్రవేశం అంటే కొన్ని వేలాది మంది భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేస్తారు. ఎప్పుడు కూడా భగవంతుని దయ వల్ల, శ్రీకాళహస్తి దయ వల్ల అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ సెలవుస్తాం. ఓకేనా? శ్రీకాళహస్తి స్వామి దేవస్థానం వారి అనుబంధ ఆలమైనటువంటి శ్రీకాళహస్తిలో శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజు స్వామి ఉత్సవాలు ఈరోజు ప్రారంభమైనాయి. ఈరోజు ధ్వజారోహణంతో ప్రారంభమైన ఇది వచ్చే నెల 9వ తారీఖు వరకు అంగరంగ వైభోగంగా జరుగుతుంది. మరి 6వ తారీఖు అగ్నిగుండ ప్రవేశం జరుగుతుంది. ఆ రోజు వేలాది మంది అగ్నిగుండ ప్రవేశం చేస్తారు. మరి ఈ ఉత్సవాలని గౌరవ శాసనసభ్యులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, కాళహస్తి ప్రజలందరూ చల్లగా ఉండాలనేసి ఆయన కోరిక. అదే సూచనల మేరకు ఈరోజు అందరూ ఆలయ కమిటీ వాళ్ళు, మన బాలాజీ రెడ్డి, మిన్నల్ రవి, మరి అదేవిధంగా చంచయ్య నాయుడు గారు, మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా, ఈఓ గారు కూడా పాల్గొనడం జరిగింది. వారందరి సమక్షంలో ఈ ద్రౌపది సమేత ధర్మరాజ స్వామి ఉత్సవాల్ని అంగరంగ వైభోగంగా నిర్వహిస్తామనేసి తెలియపరుస్తూ, ప్రతి ఒక్కరికి ఆ శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజ స్వామి కృపా కటాక్షాలు శ్రీకాళహస్తి ప్రజలందరి పైన ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధమైన ధర్మరాజుల గుడిలో ధ్వజారోహణతో ప్రారంభమైంది.
ఈ రోజు నుంచి 9వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. 6వ తేదీన అగ్నిగుండ ప్రవేశం జరుగుతుంది. ఈ అగ్నిగుండ ప్రవేశం చుట్టుపక్కల జిల్లాలంతా కూడా అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి అగ్ని ప్రవేశం చేసేది ఆనవాయితీ. ప్రజలందరూ సుఖ సంతోషం ఉండాలనేసి మా ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఈరోజు ధ్వజారోహణలో మేము కార్యకర్తలందరం పాల్గొనడం జరిగింది. శ్రీ ద్రౌపదీదేవి సమేత శ్రీ ధర్మరాజ స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవములు ఆషాఢ మాసములు మొదటి శుక్రవారం రోజున ప్రారంభమై అదేవిధంగా మంగళవారం రోజున కళ్యాణోత్సవం నిశాకాల సమయంలో అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతుంది. అదేలాగున ఆదివారం రోజున అగ్నిగుండ ప్రవేశము అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతుంది. ఈ ద్రౌపదీదేవి సమేత ధర్మరాజ స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవం భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజ స్వామి వారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. అలాగే ఈ రోజు ఈ మొదటి రోజున ప్రదోషకాల సమయమందు శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజ స్వామి వారికి బ్రహ్మోత్సవంలో భాగంగా కూడా మొట్టమొదటిగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, మృత్సంగ్రహణము, అంకురారోపణ, వాస్తు శాంతి, కలశాల పూజ చేసి ధ్వజారోహణ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని శ్రీ ద్రౌపదీదేవి సమేత ధర్మరాజస్వామి వారి యొక్క ఆశీస్సులు పొంది ఉన్నారు. ఓం నమః శివాయ. శ్రీకాళహస్తి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన శాస్త్ర ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన సమావేశం నిర్వహించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి వాటి వల్ల కలిగే దుష్ఫలితాలు తెలుసుకొని సంపూర్ణ ఆరోగ్యం కోసం మంచి అలవాట్ల వైపే మొగ్గు చూపాలని న్యాయవాదులు కోరారు. శ్రీకాళహస్తి న్యాయ విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంలో భాగంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొని విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ఫలితాలు వివరించారు. విద్యార్థులు పొరపాటున వాటికి అలవాటు పడితే జీవితంలో కోలుకునే అవకాశం ఉండదని వివరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రాజేశ్వరరావు, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జిల్లా జడ్జి వారి ఆదేశాల మేరకు జూన్ 26వ తేదీ ఇంటర్నేషనల్ సందర్భంగా శ్రీకాళహస్తిలోని ఏరియా హాస్పిటల్ ఎదురుగా ఉన్న హాస్టల్ నందు ఇక్కడ ఉన్న విద్యార్థులకు డ్రగ్స్ వాడకం వల్ల వచ్చే నష్టాలు, దానికి పడే శిక్షల గురించి కూడా మేము మా న్యాయవాదులందరూ తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగా డ్రగ్స్ వాడకం ఒక నిషిద్ధము. అదేవిధంగా డ్రగ్స్ కానీ వాడితే బ్రెయిన్ కంట్రోల్ తప్పి మనం ఏం చేస్తున్నామో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. దాని గురించి కూడా విద్యార్థులకు అవగాహన తెలియజేయడం జరిగింది. శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా నిర్వహిస్తున్న ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి ఆలయంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి ఆలయ ఈవో డి బాపిరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇంజనీరింగ్ విభాగానికి చెందిన మురళీధర్ రెడ్డి వివరించారు. రాత్రి ఆలయం వద్ద విద్యుత్ దీపాలంకరణతో ఆలయం దేదీప్యమానంగా మారింది. లేజర్ లైటింగ్ ఏర్పాటుతో రంగురంగుల ప్రపంచంగా మారింది. చూపరులను ఇట్టే ఆకట్టుగా విధంగా తీర్చిదిద్దారు. శుక్రవారం ధ్వజారోహణకు సిద్ధం చేస్తున్నారు. 10 రోజుల పాటు ఉత్సవాలకు సర్వం సిద్ధం చేశారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని తొట్టంబేడులో 2 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా బాధ్యతాయుతంగా సమాజంలో గౌరవంగా జీవనం సాగించేలా ముందుకు సాగాలని టూ టౌన్ సిఐ నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు. తొట్టంబేడు పరిధిలో టూ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ ర్యాలీ చేపట్టారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉందాం, సమాజాన్ని ఉన్నతంగా ఉంచుదామంటూ విద్యార్థులు నినాదాలు చేస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. టూ టౌన్ సిఐ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాలు సేవించడంతో మీ జీవితాలను నాశనం చేసుకోవడంతో పాటు ఇతరుల జీవితాలను కూడా ప్రభావితం చేస్తారని, క్రమశిక్షణతో జీవితాలను బాగు చేసుకోవాలని కోరారు. వ్యతిరేక దినోత్సవంలో భాగంగా ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణంలో తొట్టంబేడు పోలీస్ స్టేషన్ నుంచి ప్రజలకు మరియు యువతకు అవగాహన కల్పించాలన్న ఒక ఉద్దేశంతో ఎంపీడీఓ గారు గవర్నమెంట్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు ర్యాలీ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ యువత మద్యానికి బానిసై తమ జీవితాలతో పాటు ఇతరుల జీవితానికి నాశనం కాకుండా మరియు ప్రజల్లో అవేర్నెస్ కల్పించడానికి ఈరోజు ర్యాలీ చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ ప్రజలకు మరి యువకులకు ప్రతి ఒక్కరూ కూడా మద్యానికి బానిసలు కాకండి. అలాగే మత్తు గంజాయి కానీ తర్వాత ఇతర మద్య నిషేధిత ప్రాంతాలను కూడా గుర్తించి వాటి మీద కూడా మేము ప్రత్యేక నిఘా ఉంచడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మారక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. మీడియా ప్రతినిధులందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు విజయవాడలో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. దానికి అనుసంధానంగా రాష్ట్రంలోని అన్ని మండలాల్లో కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. అందులో భాగంగానే మా ఇన్స్పెక్టర్ గారు ఆదేశాలను మా ఎస్ఐ గారు ఆధ్వర్యంలో తొట్టంబేడు మండలంలో ఈ యొక్క యాంటీ డ్రగ్స్ సందర్భంగా స్టూడెంట్స్ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. శ్రీకాళహస్తి ఎంఈఓ కార్యాలయం వేడాం గ్రామస్తులు నిరసన చేపట్టారు. మా బడి మాకు కావాలి, విలీనం వద్దు, మా బడి ముద్దు అంటూ నినాదాలు చేశారు. పాఠశాల విలీనం వల్ల కలిగే ఇబ్బందులను ఎంఈఓ భువనేశ్వరికి గ్రామస్తులు తెలియజేసి వినతి పత్రం అందజేశారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ దశాబ్దాల కాలం చరిత్ర కలిగినటువంటి తమ పాఠశాలను బిట్టా కండ్రిగ వద్ద ఉన్న బీసీ కాలనీలోకి మార్చడం వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో వాగులు కాలువలు పొంగి పొర్లుతాయని, అంతేకాక చెట్లు విరిగిపడే అవకాశాలు ఉన్నాయని, అటువంటప్పుడు మా పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న ఎక్కడ చూసినా అఘాయిత్యాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో అంత దూరం తమ పిల్లలను పంపించలేమని, జరగరానిది ఏమైనా జరిగితే ఎవరు సమాధానం చెప్తారని ప్రశ్నించారు. పిల్లలను చదువైనా నిలిపివేయడానికి వెనుకాడబోమని వారు తెలిపారు. చదువులకు దూరం చేసే విలీనాన్ని ప్రభుత్వం పునరాలోచించాలని వారు కోరారు. పిల్లల ప్రాణాలు ముప్పుగలదని భయంతో తల్లిదండ్రులు పంపించకుండా మీ బాధను మీరు వ్యక్తపరచడానికి వచ్చినారు. మీరు ఎవరైనా సరే ఏంటి ఆడుండే పరిస్థితిని ఒకసారి మేడం కలిసి సవివరంగా నిర్ణయించండి, చెప్పుకుంటే దానికి ఏదైనా సూచనలు కావాలంటే మేడం ఇస్తారు. సార్ మేము 3 కిలోమీటర్ల పిల్లలు మా ఇళ్ళకి వస్తారని మేము చందాలు వస్తాం పొద్దున పోతే. ఈ సాయంకాలానికి మా పిల్లలు మా ఇల్లు జారుతుందని మాకు నమ్మకం లేదు సార్. కాబట్టి మా ఊళ్ళో మా బడి మా పంచాయతీలోనే ఉంటే మా పిల్లలకి మాకు సౌకర్యంగా ఉంటుందని మేము కోరుకుంటామన్నాం సార్. మేము ఈ పంచాయతీ కాకుండా ఏరేదేడు మా పిల్లలు మార్చినారంటే మాకు అవసరమే లేదు. ఆ బళ్ళు మా పిల్లలు ఎండలోనే పెట్టుకుంటాము. ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు ఎవరైనా మాతో మాట్లాడినారంటే ఓటేయమని అప్పుడు చెప్పుకుంటాం. మా పిల్లలకు చదువు లేకపోయినా పర్వాలేదు సార్. నేను చెప్పే మాట మాకు మాత్రము మా బళ్ళోనే మా పంచాయతీలోనే మాకు ఉండాలి. ఇప్పుడు 30-40 సంవత్సరాలు నాకు పెళ్ళవి. అప్పటి నుంచి చిన్న చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అంతా చదివిన వాళ్ళు ఉన్నారు. లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశు సంపద సంరక్షణలో భాగంగా గొర్రెలు మేకలకు ఉచితంగా నూలి పురుగులు నట్ట పురుగుల నివారణ మందులను పంపిణీ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి మండలంలోని ఊరందూరు గ్రామం నందు పశు వైద్యశాల వైద్యురాలు సునీత గ్రామంలోని గొర్రెలకు మేకలకు ఈ మందులు తాగించారు. పశు వైద్యశాల వైద్యురాలు సునీత మాట్లాడుతూ 2025 సంవత్సరానికి గాను మొదటి విడతగాను 4,45,000 రూపాయల విలువైన మందులను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మంజూరు చేసి పశు వైద్య శాఖ ద్వారా రైతుల పంపిణీ చేస్తుందని,
పశువైద్య సిబ్బంది ప్రతి గ్రామానికి వెళ్లి గొర్రెలు మేకల పెంపకదారుల ఇళ్ల వద్దకు చేరుకొని ఈ మందులను ఉచితంగా గొర్రెలకు మేకలకు తాగించామని, ఈ మందులు తీసుకోవడంతో గొర్రె మేకలు ఆరోగ్యంగా మెరుగుపడేందుకు, పోషక లోపాలు తొలగించేందుకు మరియు ఎటువంటి చర్మ వ్యాధులు ఇతరత్ర వ్యాధుల నివారణకు దోహదపడతాయని అన్నారు. ఈ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని తమ పశు సంపదను ఆరోగ్యంగా కాపాడుకోవాలని, గ్రామ పశు వైద్యుల సూచనల మేరకు సహకరించాలని సూచించారు. నేను ఊరందరికి వచ్చిన పశుసంవర్ధక శస్త్రచికిత్సురాల్ని. ఈరోజు ఏమంటే మనకు ఈ నెల 26వ తేదీ నుంచి రేపు నెల 10వ తేదీ వరకు జీవాలలో అంటే మేకలు, గొర్రెలలో నట్టల నివారణ మరియు నుల్లి పురుగులకి మందు తాపించడం ఆంధ్ర రాష్ట్రం మొత్తము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. శ్రీకాళహస్తీశ్వరుని పట్ల అచంచల భక్తి తత్వాన్ని చాటుకున్న భక్త కన్నప్ప వృత్తాంతాన్ని మరోసారి వెండితెరకెక్కించిన కన్నప్ప చిత్రాన్ని తొలి రోజు శ్రీకాళహస్తిలో ప్రదర్శించారు. సినీ హీరో మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు కన్నప్పగా నటించిన చిత్రాన్ని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో అభిమానులు స్థానిక థియేటర్లో చిత్రాన్ని వీక్షించారు. అనంతరం కోలా ఆనంద్ మాట్లాడుతూ వాయులింగేశ్వరుని మహినిత్వం చాటే విధంగా చిత్రాన్ని నిర్మించారని, చిత్రంలో కన్నప్ప భక్తి పారస్వం కన్నీళ్లు తెప్పించాయన్నారు. గతంలో నిర్మించిన కన్నప్ప చిత్రాలకు దీటుగా నేటి యువతలో భక్తి తత్వాన్ని పెంచేలా ప్రస్తుత మంచు విష్ణు నటించిన సినిమా ఉందన్నారు. పవిత్రమైన 20 నిమిషాలలో మీ రక్త ప్రసరణ మామూలు స్థితికి వస్తుంది. అన్న కొద్ది రోజుల్లో మీ శరీరంలో ఉన్న నికోటిన్ స్థాయి తగ్గిపోతుంది. 12 నెలల్లో గుండెపోటు బాధ నుంచి తప్పించుకోగలుగుతారు. కానీ ఇప్పుడు శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడు జ్ఞానప్రసూన చిత్రీకరించినటువంటి కన్నప్ప చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. చాలా సంతోషం. మా శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడు యొక్క ఆధారంగా తీసి ఈ చిత్రంని నిర్మించినటువంటి డాక్టర్ మోహన్ బాబు గారు, అదేవిధంగా వారి యొక్క పుత్రుడైనటువంటి మంచు విష్ణు గారు, అదేవిధంగా మోహన్ లాల్ గారు, శరత్ కుమార్ గారు, అక్షయ్ కుమార్ గారు, ఇంకా నటీనటులందరూ కూడా చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. నూతన సాంకేతికతను, అవకాశాలను అందిపుచ్చుకొని ఎంఎస్ఎంఈలు మరింతగా ఎదగాలని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ఫ్ ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. తిరుపతి తాజ్ హోటల్లో నిర్వహించిన ప్రపంచ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల దినోత్సవం 2025 కార్యక్రమంకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు సంస్థలతో ఎంఓఈలు కుదుర్చుకున్నారు. తిరుపతి తాజ్ హోటల్లో ప్రపంచ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం ఎంఎస్ఎంఈ సెర్ఫ్ ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో పాటు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ నూతన సాంకేతికతను, అవకాశాలను అందిపుచ్చుకొని ఎంఎస్ఎంఈలు మరింతగా ఎదగాలన్నారు. ప్రపంచ ఎంఎస్ఎంఈ దినోత్సవాన్ని తిరుపతిలో నిర్వహిస్తున్నందుకు తనకు ఎంతో ఆనందాన్ని ఉందన్నారు. నిన్న జరిగిన రియర్స్, బయ్యర్, సెల్లర్స్ మీట్లో పాల్గొన్న వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. ఈ సంవత్సరానికి ఎంఎస్ఎంఈ థీమ్ అయిన సస్టైనబుల్ గ్రోత్ ఇన్వెస్టిగేషన్ ఎంఎస్ఏల పాత్రను పెంపొందించడంపై ఎస్పీ సోమనాథ్ ప్రసంగం అత్యంత ప్రేరణాత్మకంగా ఉందన్నారు. టెక్నాలజీ స్వీకరణ, పరిశ్రమ పునరుజ్జీవనం మరియు ఎంఎస్ఎంఈల అభివృద్ధికి ఆయన సూచనలు అమూల్యమైనవన్నారు. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఎంతో ఉత్సాహంగా తోడ్పాటును అందిస్తున్నారని, ఆయన భాగస్వామ్యం ఎంఎస్ఎంఈలకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి, సత్యవేడు ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు అనేక సంస్థలు ఎంఎస్ఎంఈలను మద్దతు ఇవ్వడానికి ఒప్పందాలపై సంతకాలు చేశారని, ముఖ్యంగా ఎన్ఎస్సితో కుదిరిన ఒప్పందం ఎంఎస్ఎంఈలకు ఐపీఓ వైపు తీసుకెళ్లే కీలకమైన అడుగని, ఇది ఎంఎస్ఎంఈ ఫైనాన్సింగ్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుందన్నారు. జూన్ 27వ తేదీ అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిందని, ఎంఎస్ఎంఈలు వ్యవసాయ తర్వాత రెండవ అతిపెద్ద ఉద్యోగ కల్పనదారులుగా నిలిచారన్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాల్లో 90% ఎంఎస్ఎంఈ లేనని,
60 నుండి 70% ఉద్యోగాలు వీటి ద్వారానే సృష్టించబడుతున్నాయన్నారు. సుమారు 50% ప్రపంచ జీడిపికు ఎంఎస్ఎంఈలే కారణమన్నారు. భారతదేశంలో 30%, జీడిపికి 45%, ఎగుమతులకు 11 కోట్లకు పైగా ఉద్యోగాలకు ఎంఎస్ఎంఈలో వెన్నెముక అన్నారు. ఆంధ్రప్రదేశ్లో 2024-25 ఆర్థిక సర్వే ప్రకారం పరిశ్రమలు రాష్ట్ర జీవీఏలో 23.17% వంతు కల్పిస్తున్నాయని, ఇందులో ఎంఎస్ఎంఈల కీలక పాత్ర ప్రధానమైనదన్నారు. ఈ రంగం సామాజిక ఆర్థిక స్థితిగతుల అభివృద్ధికి ఎంతో ఉపకారం చేస్తుందన్నారు. అందుకే మిమ్మల్ని అందరినీ మళ్ళీ అభినందిస్తున్నానన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చంద్రబాబు ఎంఎస్ఎంఈ, ఎస్సీఆర్పీ, ఎన్ఆర్ఐ శాఖలతో కూడిన ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారని, ఈ దేశంలోని ఏ రాష్ట్రంలో లేదన్నారు. ఒకే కుటుంబం ఒకే పారిశ్రామికవేత్త అనే దృష్టితో ఎంఎస్ఎంఈలు జీవనోపాధి, ఎన్ఆర్ఐ పెట్టుబడుల మధ్య వారధిగా పనిచేస్తుందన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కర్ణాటక రాష్ట్ర మంత్రి శివానంద, ఎస్ పార్టీ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ సూత్ర, తెలంగాణ ఎమ్మెల్యే కౌశికిరెడ్డి తదితరులు ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ప్రముఖులకు ఆలయ మర్యాదల మేరకు అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకాళహస్తిలో ఘనంగా ప్రారంభమైన ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. శాస్త్రోక్తంగా ధ్వజారోహణ. తిరుపతిలో ఘనంగా ప్రపంచ ఎంఎస్ఎంఈ దినోత్సవం. పాల్గొన్న ఎంఎస్ఎంఈ, సర్ఫ్, ఎన్ఆర్ఐ, ఎంపవర్మెంట్ అండ్ రిలేషన్స్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్. జిల్లాలో పరిశ్రమల వికేంద్రీకరణ చేపట్టాలని రాష్ట్ర ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ను కోరిన టీడీపీ సీనియర్ నేత జయచంద్ర నాయుడు. కట్టంపేటలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం. 2 టౌన్ సిఐ నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో పోలీసుల అవగాహన ర్యాలీ. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి V2 న్యూస్.